హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చార్విక్ 223. ఇందులో భాగంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము హోమ్ మేడ్ సెర్లాక్ అనేది ఆఫ్టర్ 6 months ఫీడింగ్ తర్వాత ఇంపార్టెంట్ అండి. ఫీడింగ్తో పాటు సెర్లాక్ కూడా యాడ్ చేసుకోవాలి మనం బేబీస్కి. దీనివల్ల బేబీ గ్రోత్ అనేది చక్కగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 cups ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి అందులో మనము 3 spoons కందిపప్పు, నెక్స్ట్ వచ్చేసరికి 3 spoons పెసరపప్పు, 3 spoons మసూర్ దాల్. మసూర్ దాల్ అంటే తెలుసు కదండి, ఎర్ర కందిపప్పు వేసుకోవాలి 3 spoons. నెక్స్ట్ వచ్చేసరికి మనము 3 spoons మినపగుళ్ళు లేకపోతే మినపప్పు యాడ్ చేసుకోవచ్చండి. మినపప్పు 3 spoons యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనము 3 spoons పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, చనా దాల్, అది 3 spoons యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి బాదం క్యాష్యూ అనేది యాడ్ చేసుకోవాలి. బాదం క్యాష్యూ అనేది 5 నుంచి 6 పలుకులు వేసుకోవచ్చండి. బాదం క్యాష్యూ నేను 5-6 పలుకులు వేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఒక మిశ్రమంలో కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో 2 to 3 times అనేది వాష్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న డస్ట్ అంతా మనకి పోవాలన్నమాట. ఈ హోమ్మేడ్ సెర్లాక్ అనేది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది చాలా మంచిదండి. అన్ని పోషక విలువలు మన బేబీకి కావాల్సిన అన్ని పోషక విలువలు ఇందులో లభిస్తాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము ఇక డ్రై క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఎండలో 5 to 6 minutes అనేది వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక డ్రై క్లాత్లో కాటన్ క్లాత్లో ఇలానే మనము ఆరబెట్టుకోవాలండి. 5 to 8 minutes వరకు ఇలా మనం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోద్ది. ఆరింది లేనిది తెలియడానికి ఇలా మనం హ్యాండ్తో పట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకూడదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా గ్యాస్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకి చల్లార్చాలండి, బాగా చల్లారుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు పూల్ మకాని యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పోషక చాలా ఉంటాయండి. ఇందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లైక్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బౌల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బౌల్లో చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ మనం అదే ప్యాన్లో ఆల్రెడీ ప్రీహీట్ అయిన ప్యాన్లోనే 1 teaspoon మనం 1 teaspoon జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర నెక్స్ట్ వచ్చేసరికి వాము కూడా వేసుకోవచ్చండి, 1 spoon వేసుకున్న తర్వాత ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇదే కంటైనర్లో మనం యాడ్ చేసేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెల్లో వేసుకొని ఇలా స్లోగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు మెత్తగా ఉన్న మిశ్రమం కిందకు వచ్చేసి గరుకుగా ఉన్న పిండి ఏమైనా ఉంటే మనకి పైన ఉండిపోతుందండి. దీనివల్ల మనకి సెర్లాక్ అనేది మెత్తగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా మనము ఇలా జల్లెడతో జల్లించుకోవాలండి. ఇలా గరుకుగా ఉన్న మిశ్రమాన్ని మనము పైకి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ జార్లో అదే ఇలా ఉందండి గరుకుగా ఉన్న మిశ్రమం, మళ్ళీ దాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా సరిపోతుందండి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉన్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గాజు కంటైనర్లో వేసుకోవాలండి. గాజు కంటైనర్లో వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు 15 to 20 days అనేది నిల్వ ఉంటుందండి. ఇలా 20 daysకి ఒకసారి మనము ఈ సెర్లాక్ పౌడర్ రెడీ చేసుకొని బేబీస్కి ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా, చార్విక్ కూడా చాలా ఇష్టంగా తింటాడండి బేబీ పౌడర్ని, బేబీ సెర్లాక్ని. ఇది చాలా పోషక విలువలు కలిగి ఉంటాయండి. బేబీ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ చార్విక్ 223. బాయ్ గైస్.